हेलो गाइस, वेलकम टू एमफिक्स पीसीबी रिपेयर सॉल्यूशंस। तो आज की इस वीडियो में हम देखने वाले हैं अपने ट्रेनिंग के लेके कुछ सवाल है बहुत से लोगों को कि अपना ट्रेनिंग कैसे होता है, कौन सा लैंग्वेजेस में होता है। तो ट्रेनिंग के लिए हमारे पास ये लोग आए थे, तो इनका ट्रेनिंग चालू होके 20 दिन हो गया था। इनका लैंग्वेज तेलुगु है, तो हमने इनको तेलुगु में लैंग्वेज में ट्रेनिंग कंडक्ट किया था। तो आज इनका रिव्यू लेने जा रहे हैं। ये देखिए जी सर, आपका नाम बताइए। और देखिए इनका लैंग्वेज तेलुगु है, तो चलिए हम भी तेलुगु लैंग्वेज में इनसे रिव्यू लेते हैं। సో సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను తిరుపతి నుంచి వచ్చాను సార్. సో తిరుపతి నుంచి వచ్చారు. ఎన్ని డేస్ అవుతుంది సార్ వచ్చి ఇక్కడికి? 30 డేస్. 30 డేస్. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు ఏంటంటే కొంచెం కన్ఫ్యూషన్గా ఉండేది. నేను మామూలుగా ఏసీ టెక్నీషియన్. నేను ఓకే. పీసీబీ బోర్డు రెడీ చేయాలంటే ఎన్ని సప్లైలు ఎన్ని అర్థం అయ్యేటి కాదు. ఓకే. ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది కంప్రెసర్ల మీద డౌట్లు, బోర్డు మీద డౌట్లు, ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ ఈ ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది సార్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? హ్యాపీగా సార్. సో హ్యాపీగా ఏ బోర్డు వచ్చినా నేను చేసుకోగలరు 100%. సో అది సో ఇంకా ట్రైనింగ్ మీది ఒక 10 డేస్ అనేది లెఫ్ట్ అయింది ఇంకా. సో ఈ 10 డేస్లో మిగిలిన మీ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ పేరు చెప్పండి. నా పేరు కిషోర్ సార్. కిషోర్. సో కిషోర్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏలూరు దగ్గర నుంచి వచ్చాను సార్. ఏలూరు. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఇప్పుడు కాంపోనెంట్స్ థియరీ కానీ ప్రాక్టికల్ కానీ ఏ కాంపోనెంట్ అయినా చెక్ చేసే విధానం, ఎలా చెక్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకున్నాం. ఈ ఇన్వర్టర్ మోడల్ అనేది రిపేర్ చేయాలంటే ఈ బోర్డు రిపేర్ అనేది చాలా అవసరం. చాలా బాగుంది సార్. సో అంతకుముందు మీరు రిపేర్ చేసేవాళ్ళ? అంటే రిపేర్ చేసేవాళ్ళం సార్. అంటే తెలియనట్టు ఉండేది. తెలియనట్టు. సో 70% రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళి బోర్డు వేసిన తర్వాత మళ్ళీ ఇష్యూస్ వచ్చేవి, మళ్ళీ తిరగాల్సి వచ్చేది సార్. 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ అయ్యారు. తిరగాల్సి వచ్చేస్తే కస్టమర్ దగ్గర బ్యాట్ అయ్యాను, అమౌంట్ తీసుకోవాలన్నా ఇవ్వడానికి ఇబ్బంది పడేవాళ్ళు. సో అందువల్ల మీరే ఓన్గా నేర్చుకోవాలనుకొని సార్ ఎలాంటి కంప్లైంట్ అయినా ఫైండ్ చేయాలి. ముందు కస్టమర్ దగ్గర అనేది కంప్లైంట్ అనేది వివరంగా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. దాన్ని బట్టి మనం ఏంటనేది తర్వాత చేయాలి సార్. ఓకే, థ్యాంక్ యూ. 100% సొల్యూషన్ ఇవ్వాలి. సో 70% 60% అనేది మన ఒపీనియన్లో అది కరెక్ట్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ సార్. సో మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్. నేను రేపల్లి దగ్గర వెల్డూరు నుంచి వచ్చాను సార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఓకే. అక్కడైతే ఎవరు నేర్పించేవారు లేరు సార్ ఎక్కడైతే తెలుగులో ఇప్పటి వరకు. కానీ ఇక్కడికి వచ్చినందుకు నేర్చుకున్నందుకు హ్యాపీగా ఉంది సార్ ప్రస్తుతానికి. సో అంతకుముందు మీకు డౌట్స్ ఎలా ఉండేవి? నేనైతే ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు సార్. ఇది ట్రైనింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్లన్నీ 99% క్లియర్ అయిపోయినాయి సార్. మొత్తం అంతా ఏ కాంపోనెంట్ ఎట్లా వర్క్ అవుతుంది ఏందని చెప్పి మొత్తం ప్రాక్టికల్ కానీ మొత్తం అంతా క్లియర్ సార్. ఇది క్లియర్ సార్. బోర్డు రిపేర్ చేయగలరా మీరు? చేస్తాం సార్. సో అంతకుముందు ఏం చేసేవారు మీరు? నేను అంతకుముందు కార్ డ్రైవ్ చేశాను సార్. కార్ డ్రైవ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇది నేర్చుకుని నెక్స్ట్ టెక్నీషియన్తో పాటు వెళ్ళి మీరు చెప్పినట్టు ఒక 1 మంత్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తాను సార్. సో ఏంటంటే అండి, నేర్చుకున్న తర్వాత ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయాలి, అలాగే దాంతోపాటు హార్డ్ వర్క్ అనేది చేయాలి. సో నేర్చుకున్నాం కదా అని దాన్ని వదిలేసినట్టయితే సో అది అలాగే పోతుంది వృధాగా. సో ఎవరైనా సరే ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు, కాకపోతే ట్రైనింగ్ అనేది అయిన తర్వాత ప్రాక్టీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. సో అదనమాట. ఎటువంటి బోర్డు అయినా రిపేర్ చేయగలరా మీరు? చేస్తాం సార్. సో అది నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ చెప్పండి సార్. సార్ నా పేరు రహీం సార్. రహీం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వైజాగ్ నుండి వచ్చాను సార్. వైజాగ్. చెప్పండి సార్ మీ గురించి. నేను ముందు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని సార్. నేను ఎలక్ట్రీషియన్. ఎన్ని ఇయర్స్ చేశారు సార్ ఎలక్ట్రీషియన్గా? ఎలక్ట్రీషియన్గా ఒక 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచి ఎలక్ట్రీషియన్ చేస్తున్నాను. 18-19 ఇయర్స్. సో చాలా సీనియర్ సార్ మీరు. సో ఇప్పుడు ఈ బోర్డు అనేది మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది ఇలాగా రిపేర్ చేయాలి నేర్చుకోవాలి అనేది? ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది.
యూట్యూబ్లో చూస్తే మా సార్ వీడియో చూడడం జరిగింది. నేను మన దగ్గరలో ఉంటుంది, మన లాంగ్వేజే కదా అని సార్ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో మీరు అయితే యూట్యూబ్లో చూసినప్పుడు హిందీ లాంగ్వేజ్ అనేది చూసుంటారు మీరు. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది 3 లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మీరేం బలవంతంగా చెప్పట్లేదుగా. సో మీరు క్లియర్గా చెప్పొచ్చు, మీకు ఈ వస్తువు అర్థం కాలేదు, ఇక్కడ ఇలాగా నేర్పించరు అని ఏదున్నా సరే మీరు ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఎవరైనా వచ్చినా అడిగినా కానీ చెప్తాను సార్. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక. సో అది మీ ఇష్టం, అది ఓకేనా. సో వీళ్ళు వచ్చేసి 20 days అనేది కంప్లీట్ అయింది. అలాగే ట్రైనింగ్ కూడా కొంచెం చివరిలో వచ్చేసింది కాబట్టి వీళ్ళు మన దగ్గర ఇవాళ ఒక సర్క్యూట్ అనేది తయారు చేశారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చూడండి. సో ఇదేంటి సార్? ఇది BLDC మోటార్ డైరెక్ట్ స్టార్ట్ చేసేదానికి సర్క్యూట్ సార్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. ఇక్కడ 220 వోల్ట్ AC వోల్ట్ ఇస్తాం సార్. ఇక్కడ 220 వోల్ట్, 220 ఆర్ 240. ఓకే సార్. ఎప్పుడైతే ఇక్కడ AC వోల్ట్ 220 వోల్ట్ ఇస్తామో ఫస్ట్ ఏంటంటే ఫ్యూజ్ ఉంటుంది సార్. సో ఫ్యూజ్ సో ఎంత ఎంపియర్ సార్ ఇది? ఫ్యూజ్ 3.15 యాంపియర్ సార్. 3.15 యాంపియర్. ఓకే. ఈ ఫ్యూజ్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా హై షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగితే సేఫ్టీ కోసం ఈ ఫ్యూజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి MOV అంటే మెటల్ ఆక్సైడ్ వ్యారిస్టర్. ఓకే అండి. ఓకే సార్. ఇది కూడా ఏంటంటే హై వోల్టేజ్ ఏదైనా స్పైక్స్ అవి వచ్చినప్పుడు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కాకుండా సేఫ్టీ కోసం ఇది కూడా వాడతారు. సో సేఫ్టీ కోసం MOV అనేది యూజ్ చేయడం జరుగుతుంది. MOV యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మెటల్ ఆక్సైడ్ వ్యారిస్టర్. ఓకే అండి, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ క్లాస్ ఎక్స్ కెపాసిటర్ సార్. సో క్లాస్ ఎక్స్ కెపాసిటర్ ఇది కూడా ఏంటంటే హై స్పైక్స్ ఇవన్నీ వీటిని కంట్రోలింగ్ కోసం ఈ క్లాస్ ఎక్స్ కెపాసిటర్స్ వాడతారు సార్. ఓకే. సో నెక్స్ట్ వన్ లైన్ ఫిల్టర్. సో లైన్ ఫిల్టర్ ఇది కూడా ఏంటంటే హై వోల్టేజ్ లో వచ్చే స్పైక్స్ ని సప్రెస్ చేసేదానికి లైన్ ఫిల్టర్ అనేది వాడతారు. డిఫరెన్షియల్ మోడ్ ఆఫ్ నాయిసెస్, కామన్ మోడ్ ఆఫ్ నాయిసెస్ ని సప్రెస్ చేయడం కోసం లైన్ ఫిల్టర్ అనేది వాడతారు. సో లైన్ ఫిల్టర్ తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటిదండి? ఇది క్లాస్ ఎక్స్ కెపాసిటర్. సో మళ్ళీ క్లాస్ ఎక్స్ కెపాసిటర్ అనేది వాడటం జరిగింది ఇక్కడ. సో మళ్ళీ దేనికి వాడారంటే ఇక్కడ ఇది లైన్ కి న్యూట్రల్ కి మధ్యలో ఉంటుంది సార్, సేఫ్టీ కోసం. లైన్ కి న్యూట్రల్ కి మధ్యలో. సో దేనికోసం సార్ ఇది? ఇది ఎలక్ట్రిసిటీలో వచ్చే స్పైక్స్ కానివ్వండి, ఈ హార్మోనిక్స్ వేవ్స్, ఇన్సర్జ్ ఇవన్నీ వీటిని కంట్రోలింగ్ కోసం ఈ కాంపోనెంట్ వాడతారు సార్. ఓకే సార్, వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చి బ్రిడ్జ్ రెక్టిఫైర్ సార్. బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో బ్రిడ్జ్ రెక్టిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. ఇందులో 4 డయోడ్స్ ఉంటాయి సార్. బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో 4 డయోడ్స్ ఉంటాయి. ఓకే. 4 డయోడ్స్ ని ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ లాగా లోపల ఇంటర్నల్ గానే ఈ డయోడ్స్ ఉంటాయి దాంట్లో. సెంటర్ లో వచ్చి 220 వోల్ట్ ఉంటుంది. ఒక సైడ్ పాజిటివ్, ఒక సైడ్ నెగిటివ్. ఓకే. సప్లై ఇక్కడ నుంచి తీసుకుంటాం సార్, కెపాసిటర్ లోకి తీసుకుంటాం బ్రిడ్జ్ రెక్టిఫైర్ ద్వారా. సో తీసుకునే ముందు ఒక NTC ఉంటుంది సార్. సో NTC దేనికోసం వాడతారండి? ఇన్సర్జ్ కరెంట్ కోసం, సేఫ్టీ కోసం వాడతారు సార్. ఓకే అండి. సో ఇంకా ఈ కెపాసిటర్ లో నుంచి ఒక చిన్న SMP మాడ్యూల్ ఒకటి తీసుకున్నాం సార్. SMP మాడ్యూల్ తీసుకున్నారు. చిన్న SMP మాడ్యూల్ ఒకటి తీసుకొని, అంటే ఇది మోటార్ డివైస్ ని డైరెక్ట్ గా స్టార్ట్ చేసే ఉద్దేశంతో ఈ SMP మాడ్యూల్ ఉపయోగించడం జరిగింది. ఓకే. ఇందులో నుంచి మనం గ్రౌండ్ ఒక 18 వోల్ట్ ఇక్కడ నుంచి వోల్టేజ్ మనం తీసుకుంటున్నాం సార్. గ్రౌండ్ మరియు 18 వోల్ట్ అనేది SMP దగ్గర నుంచి తీసుకున్నారు. ఓకే. ఓకే అండి రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కిషోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ నుంచి. సో రవి గారు ఇందాక ఇక్కడ 220 నుంచి 300 ఎలా కన్వర్ట్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నుంచి కిషోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కిషోర్, ఇక్కడ 300 కన్వర్ట్ అయిన తర్వాత సర్క్యూట్లో ముందుకు ఎలా వెళ్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, ఈ DC ఫ్యాన్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఓకే. ఈ DC ఫ్యాన్ మోటార్ 5 పిన్స్ ఉంటుంది సార్. DC ఫ్యాన్ మోటార్ కి 5 పిన్స్ ఉంటాయి. గ్రౌండ్ కి పాజిటివ్ డిస్టెన్స్ ఉంటుంది సార్. ఈ డిస్టెన్స్ ఉన్న ఎడంగా ఉన్న సైడ్ 300 ప్లస్ సార్. 300 ప్లస్. ఓకే. సెకండ్ పిన్ గ్రౌండ్ సార్. గ్రౌండ్. థర్డ్ పిన్ VCC 15 వోల్ట్ సార్. థర్డ్ పిన్ VCC 15 వోల్ట్స్.
4th పిన్ విఎస్పి అంటే 0 to 6 వోల్ట్ దాకా వేరియేషన్ బట్టి స్పీడ్ కంట్రోల్ డిపెండ్ అవుతుంది. సో 4th పిన్ వచ్చేసి విఎస్పి మీద 0 నుంచి 6 వోల్ట్స్ అనేది వేరీ అవుతుంది. దాని ద్వారా స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకేనా. 5th పిన్ ఫీడ్బ్యాక్ సార్. 5th పిన్ ఫీడ్బ్యాక్. మోటార్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందా లేదా అనేది ఎంసీకి తెలుస్తుంది సార్ ఇది. సో ఫీడ్బ్యాక్ ద్వారా మైక్రో కంట్రోలర్కి తెలుస్తుంది. సో ఇది మనం మోటార్ చెక్కర్ అనేది తయారు చేశారు కాబట్టి సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక మోటార్ తీసుకోండి. సో అలాగే వోల్టేజెస్ అనేది చెక్ చేసి చూపించండి. ఓకే. ఈ ప్రాజెక్ట్ అనేది వీళ్ళ నలుగురు కలిసి తయారు చేశారండి. సో ఇప్పటిదాకా దీన్ని అయితే టెస్ట్ చేయలేదు మనం. సో ఇప్పుడు టెస్ట్ చేస్తాం. సో చూద్దాం ఇది వర్క్ అయిద్దా లేదా. సో చెప్పండి మీరు, ఇది వర్క్ అయిద్దా లేదా. వర్క్ అయితే సార్ 100%. అంటే ఏ డీసీ ఫ్యాన్ మోటార్ అయినా చెక్ చేసుకోవచ్చు సార్. 5 వైర్ డీసీ ఫ్యాన్ మోటార్. సో దీని మీద ఏడీసీ ఫ్యాన్ మోటార్ అయినా చెక్ చేసుకోవచ్చు అన్నారు 5 వైర్ది. అవును. సో ఇదైతే తయారు చేశారు. ఇప్పటిదాకా దీన్ని చెక్ చేయలేదు. సో చెక్ చేద్దాం. ఓకే. సో రవి గారు ఇది వర్క్ అయిద్దా లేదా. వర్క్ అవుతుంది సార్. వర్క్ అవుతుంది. సో వెంకటేష్ అవుతుంది సార్ 100%. 100%. సో మీరు చెప్పండి. అవుతుంది సార్. అవుతుంది. వర్క్ అవుతుంది. సో చూద్దాం. సో ఓకే. ముందు వోల్టేజ్ చెక్ చేయండి, తర్వాత మోటార్ అనేది అటాచ్ చేయండి. ఇప్పుడు దాకా టెస్ట్ చేయలేదు కాబట్టి దేని మీద ఎన్ని వోల్టేజ్ వస్తున్నాయో మనకి తెలీదు. సో వీళ్ళకి ఇది తయారు చేయమని ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళంతగా ఓన్గా డయాగ్రామ్ గీసుకొని ఈ సర్క్యూట్ని అయితే తయారు చేశారు. సో ఇందులో కనెక్షన్స్ ఇస్తున్నారు. సో కనెక్షన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఇన్పుట్ సప్లై ఇచ్చాం సార్. ఇన్పుట్ సప్లై. సో ఇన్పుట్ 220 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ వచ్చినప్పుడు ఇండికేటర్ వెలుగుతుంది సార్. సో ఇక్కడ ఇండికేటర్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఇన్పుట్ సప్లై వస్తుందా లేదా దానికోసం ఇచ్చారు. అవును సార్. ఓకేనా. వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ ఇది డీసీ ఫ్యాన్ మోటార్ 5 వైర్ చెప్పారు కదా. సో దీని మీద వచ్చే వోల్టేజెస్ అనేది ఇక్కడ చెక్ చేసి చూపించండి. ఓకే సార్. మల్టీమీటర్ని డీసీలో సెట్ చేసుకున్నా సార్. సో మల్టీమీటర్ని డీసీలో. ఓకే. 351 డీసీ వోల్ట్ సార్. పాజిటివ్ అండ్ నెగిటివ్. సో 351. ఓకే. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది కొంచెం హై ఉండటం వల్ల ఇక్కడ 350 అనేది చూపిస్తుంది. సెకండ్ పిన్ గ్రౌండ్ కాబట్టి సార్. సో గ్రౌండ్. ఓకే. సో గ్రౌండ్ విసిసికి చెక్ చేశారు. సో గ్రౌండ్ మరియు విసిసికి చెక్ చేసినప్పుడు 15 వోల్ట్. సో వెరీ గుడ్. సో నెక్స్ట్ 4th పిన్ విఎస్పి సార్. 4th పిన్ విఎస్పి. సో విఎస్పి మీద ఎంత వోల్టేజ్ అనేది వస్తుందండి. 4.5 వస్తుంది. సో ఇది వేరీ అయిద్దా అండి. అది సార్. సో ఎలా వేరీ అవుతుందండి. సో దీనికోసం ఇక్కడ పొటెన్షియోమీటర్ ఇచ్చారు. సో దీన్ని వేరీ చేయండి. సో 4.5, 4.4. సో ఇలాగా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఓకే అండి, సూపర్. సో లాస్ట్ పిన్ వచ్చేసి ఫీడ్బ్యాక్ సార్. ఫీడ్బ్యాక్. మోటార్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందో లేదు ఎంసీయూకి. సో ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయడం కోసం ఒక ఇండికేటర్ పెట్టాం సార్. ఇది ఫీడ్బ్యాక్ అనేది ఓన్లీ గ్రౌండ్ మట్కి అవుట్పుట్ వస్తుంది. ఓకే. దాని ప్లేస్ లో ఒక ఎల్ఈడి ఫిక్స్ చేసాం. ఓకే. ఇలా వస్తే ఫీడ్బ్యాక్ వస్తుంది మోటార్ నుంచి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు లైవ్ కనెక్షన్ చెక్ చేసి చూస్తాం. సో ఈ మోటార్ తీసుకుందామండి. ఓకేనా. ఈ మోటార్తో టెస్ట్ చేయండి. దీని గురించి నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఫస్ట్ బేసిక్స్ అవన్నీ మీరు చెప్పిన తర్వాత ఇది మేము ఓన్ ప్రాజెక్ట్గా మేము చేయడం జరిగింది సార్. సూపర్ అండి. సో చూద్దాం మీ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో. ఇప్పుడు దాకా అయితే చూడలేదు. ఓకేనా. ఓకే. ఓకే. కనెక్షన్స్ అయితే ఇచ్చేసారండి. సో ఇది ఫ్యాన్ మోటార్ది. సో వైర్స్ అనేది కరెక్ట్ ఇచ్చారో లేదో అది కూడా చూద్దాం. సో రెడ్ వన్ వచ్చేసి 300+ సార్. 300+. వెరీ గుడ్. సో బ్లాక్ వన్ గ్రౌండ్ సార్. గ్రౌండ్. వెరీ గుడ్. వైట్ విసిసి 15 వోల్ట్. వైట్ విసిసి 15 వోల్ట్. 4th పిన్ విఎస్పి. 4th విఎస్పి.
బ్లూ ఫీడ్బ్యాక్స్. బ్లూ ఫీడ్బ్యాక్. ఓకే, సో కనెక్షన్స్ అనేది ఇచ్చేసారండి. సో దీనికి సప్లై ఇవ్వండి. ఓకే, సో వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో మల్టీమీటర్తో చూపియండి. సో ఇక్కడ మోటార్ అయితే రొటేట్ అవుతుంది. సో వోల్టేజ్ చూపియండి ఇలాగా వేరీ అవుతుందా లేదా అనేది. సో దీనికోసం పిన్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలండి? గ్రౌండ్ ఒకసారి నుంచి గ్రౌండ్ తీసుకున్నాం సార్. గ్రౌండ్ తీసుకున్నారు. ఓకే, 4th పిన్ విఎస్పి. 4th పిన్ విఎస్పి. అంటే ప్రజెంట్ 2.3 వోల్టేజ్ వస్తుంది సార్. 2.3 అనేది వోల్టేజ్ వస్తుంది. ఆ మోటార్ ఈ స్పీడ్ తిరుగుతుంది. మనం ఇంకా వోల్టేజ్ పెంచుకుంటే ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలాగైతే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో మోటార్ అనేది స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండి. మీరు ఎలాగైతే వోల్టేజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నారో మోటార్ కూడా అలాగే స్పీడ్ అనేది తగ్గుతుంది. సో వెరీ గుడ్ అండి, మీ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా చేశారు. ఫీడ్బ్యాక్ కూడా లైట్ వెళ్తుంది. సో ఫీడ్బ్యాక్ ఈ మోటార్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. బ్లూ ఈ బ్లూ అనేది గ్రౌండ్ అవుట్ అవుతుంది. అందువల్ల ఈ బ్లూ లైట్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఫీడ్బ్యాక్ రావడం వల్ల లైట్ అనేది వెలుగుతుంది. సో మోటార్ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. సో ఒకసారి దీని యొక్క విఎస్పిని స్టాప్ చేయండి, చూద్దాం ఫీడ్బ్యాక్ అనేది ఆఫ్ అయిద్దో లేదో. ఆఫ్ అయింది. ఆఫ్. సో ఎలాగైతే మోటార్ రొటేట్ అవుతుందో ఫీడ్బ్యాక్ అనేది వస్తుందన్నారు. సో మళ్ళీ చెక్ చేద్దాం మనం ఈసారి. సో దీని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేస్తే మోటార్ అనేది రొటేట్ అవుతుంది. సో వెరీ గుడ్ అండి. సో ఎలాగైతే ఒక్కసారిగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేశానో మోటార్ అనేది స్పీడ్గా తిరుగుతుంది. మోటార్ యొక్క స్పీడ్ అనేది తగ్గించాను, స్పీడ్ అనేది స్లోగా తిరుగుతుంది. సో ఇలాగా మనం దీన్ని వేరీ చేస్తూ దీని యొక్క స్పీడ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. సో ఇలాగా ఫీడ్బ్యాక్ కూడా వస్తుందో లేదో ఈ మోటార్ చక్కర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఓకే అండి. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా బాగా అనిపిస్తుంది సార్. బాగా అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు రివ్యూ బలవంతంగా ఇచ్చారా లేకపోతే మీ అంతటా మీరు ఇచ్చారండి? లేదు సార్, మా అంతటా మేమే. మీ అంతటా మీరే ఇచ్చారు. సో ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్పగలరు మీరు? ఖచ్చితంగా రమ్మనే చెప్తాం సార్. ఎందుకంటే చాలా మంది బయట చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. తెలుగులో చెప్పేవాళ్ళు లేరు, మెయిన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే అమౌంట్ ఒక 50,000 ఒక 1 lakh అలా ఉంటుందేమో అనే ఒక అపోహ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ రెండు ఫేస్ చేసి వస్తే కరెక్ట్గా చెప్తారో లేదు అనే ఒక డౌట్ కూడా ఉంటుంది. ఈ మూడు ఇక్కడ మాకేంటంటే మాకు అన్నీ కుదిరేసాయి, బాగా చెప్తున్నారు. సబ్జెక్ట్లో ఉన్న డౌట్లన్నీ మాకు క్లియర్ అయిపోయినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు వర్క్ నేర్చుకోవాలి, ఇలాగే వెళ్ళి మీరు హ్యాపీగా వర్క్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, నేను ఏసీ రెక్టిఫికేషన్ కోసం చిన్న ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఏసీ రెక్టిఫికేషన్. సో ఏసీ రెక్టిఫికేషన్ దేన్ని అంటారండి? ఏదైతే మనం బోర్డులో 220 ఏసీ కరెంట్ ఇస్తామో ఆ ఏసీ కరెంట్ ఏదైతే ఉందో అది డీసీగా మారి మన కెపాసిటీ దగ్గరికి వెళ్ళి ప్యూర్ డీసీగా మారుతుందో ఆ మధ్య జరిగే ప్రాసెస్ని ఏసీ రెక్టిఫికేషన్ అంటాం సార్. సో వెరీ గుడ్ అండి. సో ఇది దీనిలో ఉన్న కాంపోనెంట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ముందుగా మనం ఈ యొక్క సర్క్యూట్లో మనం 220 వోల్ట్ కరెంట్ ఇస్తాం సార్. సో ఇక్కడ 220 అనేది ఇస్తారు. 220 వోల్ట్ కరెంట్ ఇచ్చాం. ఓకే. ఏసీ న్యూట్రల్ ఇచ్చాం. ఫస్ట్గా ఫేస్ అనేది ఈ యొక్క ఫీజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫీజ్ యొక్క వాల్యూ 3.15 యాంపియర్ సార్ ఇది. ఓకే. ఈ యొక్క సర్క్యూట్లో ముందుగా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే ఈ యొక్క ఫీజ్ అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చే ఈ యొక్క కాంపోనెంట్ పేరు ఎంఓవి సార్. ఎంఓవి అంటే మెటల్ ఆక్సైడ్ వైరిస్టర్ సార్ ఇది. ఓకే. ఈ యొక్క కాంపోనెంట్ ఫేస్ కి న్యూట్రల్ కి మధ్యలో ఉంటుంది సార్. ఇది ఫేస్ కి న్యూట్రల్ కి మధ్యలో ఉంటుంది. ఇది కూడా ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది యొక్క ప్రొటెక్షన్ గా పనిచేస్తుంది. ఇది వెరీ గుడ్ అండి. తర్వాత వచ్చినటువంటి కాంపోనెంట్ ఎన్టీసీ సార్, రెసిస్టర్. ఎన్టీసీ. సో ఈ ఎన్టీసీ ఎందుకు యూజ్ చేశారండి? ఈ ఎన్టీసీని తీసేయచ్చా? ఈ యొక్క ఎన్టీసీ ఉండాలి సార్, ఎందుకంటే ఇది ఒక
మనకి ఇన్సెట్ కరెంట్ గా పనిచేస్తుంది ఇది. ఇన్సర్చ్ కరెంట్ కోసం ఎన్టీసీ అనేది వాడడం జరిగింది. వెరీ గుడ్ అండి. ఈ యొక్క కాంపోనెంట్ తర్వాత వచ్చినటువంటి కాంపోనెంట్ లైన్ ఫిల్టర్ సార్ ఇది. లైన్ ఫిల్టర్. ఈ యొక్క లైన్ ఫిల్టర్ అనేది ఒక ఏసీని ఫిల్టర్ చేయడం కోసం మనం వాడడం జరుగుతుంది. ఓకే. ఈ యొక్క లైన్ ఫిల్టర్ తర్వాత వచ్చినటువంటి కాంపోనెంట్ ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ సార్. బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఈ యొక్క కాంపోనెంట్ అనేది ఏసీ ఏదైతే వస్తుందో ఈ యొక్క ఏసీని డీసీగా మార్చడం కోసం ఈ యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైర్ వాడడం జరుగుతుంది. ఓకే. ఇందులో 4 డయోడ్లు ఉంటాయి సార్. ఇది 4 డయోడ్స్ ఉంటాయి. ఈ యొక్క 4 డయోడ్స్ ద్వారా ఈ యొక్క ఏసీ అనేది టీసీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే అండి. కన్వర్ట్ అయిన తర్వాత మనకి వచ్చినటువంటి యొక్క కాంపోనెంట్ అనేది ఈ యొక్క పోలార్ కెపాసిటర్ సార్. ఇది పోలార్ కెపాసిటర్. దీన్ని పోలార్ కెపాసిటర్ అంటారు. ఇది ఈ యొక్క పోలార్ కెపాసిటర్ అనేది డీసీలో వాడడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఏసీ నుండి బ్రిడ్జ్ రెక్టిఫైర్ ద్వారా డీసీగా మారిందో ఈ యొక్క మారినటువంటి యొక్క డీసీని ప్యూర్ గా చేయడం కోసం మనం ఇక్కడ ఈ యొక్క పోలార్ కెపాసిటర్ వాడడం జరిగింది. వెరీ గుడ్ అండి. ఇందులో ఒకసారి సప్లై ఇచ్చి చూపియండి ఇది ఎలా వర్క్ చేసిద్దో. ఓకే సార్. ఇది తీసుకోండి. ముందుగా మనం ఈ యొక్క వైర్కి ఫేస్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వైర్కి న్యూట్రల్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇవి అవుట్పుట్ వైర్లు సార్. ఇవి అవుట్పుట్. సో దీన్ని ఎక్కడ కనెక్ట్ చేశారో చూద్దాం ఒకసారి. ఈ యొక్క అవుట్పుట్ వైర్ యొక్క ఏదైతే పోలార్ కెపాసిటర్ ఉందో దాని యొక్క పాజిటివ్ నెగిటివ్ ఇవ్వడం జరిగింది సార్. సో ఇది ఏ సైడ్ అండి? ఇది నెగిటివ్ సార్. ఈ యొక్క ఏదైతే డాట్ ఉందో ఇది యొక్క మార్క్ ఉందో ఇది నెగిటివ్ సైడ్ యొక్క నెగిటివ్ వైపు ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ అండి. సో ఒక మల్టీమీటర్ తీసుకొని సార్ దీని యొక్క వోల్టేజెస్ అనేది చెక్ చేసి చూపియండి సార్. ముందుగా మనం ఇది యొక్క మనకు సప్లై ఇస్తున్నాం సార్. దీనికి ఓకే ఏసీ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ యొక్క మల్టీమీటర్ మనం తీసుకొని ముందుగా మనం ఈ యొక్క మల్టీమీటర్తో మనం ఇచ్చినటువంటి యొక్క ఏసీ కరెంట్ యొక్క వోల్టేజ్ చూడడం జరుగుతుంది సార్. సో వోల్టేజ్ అనేది ఎంత వస్తుందండి? వోల్టేజ్ అనేది 259 వోల్ట్ వస్తుంది సార్. 259 ఏసీ వస్తుంది సార్. ఇది ఏసీ వోల్ట్ 259 ఎక్కువ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల 259 అనేది చూపిస్తుంది. అవును సార్. ఓకే అండి. ఈ యొక్క వచ్చినటువంటి ఈ యొక్క ఏసీ ఏదైతే ఉందో ఈ యొక్క ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క ఇన్పుట్ దగ్గరకు వస్తుంది సార్. బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క ఇన్పుట్ దగ్గర. సో చూద్దాం వోల్టేజ్ అనేది. ఇక్కడ కూడా ఎంత వస్తుంది సార్? 258. ఓకే. ఈ వచ్చినటువంటి యొక్క ఏసీని యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఏదైతే ఉందో డీసీగా మార్చి మనకి తర్వాత డీసీ కూడా సో డీసీ చెక్ చేయొచ్చు. సో డీసీ చెక్ చేయడం కోసం మల్టీమీటర్ ని మనం డీసీ మోడ్ లో పెట్టుకోవాలి సార్. దీన్ని డీసీ మోడ్ లో మనం పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క మల్టీమీటర్ ని. ఓకే. పెట్టుకున్న తర్వాత మనం ఈ యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైర్ యొక్క డీసీ ఏదైతే మారుతుందో ఈ యొక్క కనెక్షన్ మీద ఈ యొక్క మల్టీమీటర్ యొక్క ప్రోస్ పెట్టడం జరిగింది. ఓకే. సో 353 మనకి డీసీగా మారి మనకి అవుట్పుట్ వచ్చింది సార్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ద్వారా. ఓకే అండి. ఈ యొక్క వచ్చినటువంటి యొక్క ఏదైతే డీసీ ఉందో ఈ యొక్క డీసీ కెపాసిటర్ ద్వారా వెళ్ళి ప్యూర్ డీసీగా మారుతుంది అనమాట. ఓకే అండి. వెరీ గుడ్ రెహమాన్ గారు. సార్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంకటేష్, మీరు ఏ ప్రాజెక్ట్ అనేది తయారు చేశారు? మీరు ఏ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవాళ? సార్ ఇది వచ్చేసి ULN 2003 ఐసీ సార్. ఇది ULN 2003. సో ఒకసారి చూపియండి. ఇదిగోండి సార్, ఒకసారి చూడండి. సో ULN 2003 ఐసీ. అవును సార్. ఓకే అండి. ఇది వచ్చేసేసి మనకి మన ప్రతి బోర్డులో ఉంటుంది సార్. కంపల్సరీ మనకి వచ్చే ప్రతి ఇన్వర్టర్ బోర్డులో ఇది మాక్సిమం యూజ్ చేస్తారు సార్, 99%. ఓకే. నెక్స్ట్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు సార్. ఇది పాజిటివ్ అవుట్పుట్ చేస్తుందా, నెగిటివ్ అవుట్పుట్ చేస్తుందా, ఏం అవుట్పుట్ చేస్తుంది, దీనికి ఎంత ఇవ్వాలి ఇన్పుట్ లో అని చెప్పి ఎవరికి తెలియదు సార్. ఇది ఒకసారి మనం ప్రాజెక్ట్ చేసి చూద్దాం సార్. ఇది చేసుకొచ్చాను. సో మీరు ఓన్ గా తయారు చేసుకొచ్చారు అది? అవును సార్. సో నేను మీకు ఆ కాంపోనెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి ఎలా చెక్ చేయాలి అది కూడా నేర్పించాను. సో దాని ద్వారా మీరు ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేసుకొచ్చారు. ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పారు సార్ మీరు. దాన్ని బట్టి రిఫరెన్స్ తీసుకుని. వెరీ గుడ్ అండి. సో చూద్దాం ఇవాళ. సో దీనికి సప్లై అనేది ఎక్కడెక్కడ ఇవ్వాలండి? ఇక్కడ వచ్చేసి ULN 2003కి మనం సప్లై ఇస్తాం సార్. ఇక్కడ ULN 2003కి సప్లై ఇవ్వాలి. ఇది VCC సార్. ఇది VCC ఏ నెంబర్ పిన్ మీద ఇవ్వాలండి? ఇది ఒక VCC వచ్చేసి 9th పిన్ ఇవ్వాలి సార్. ఇక్కడ పిన్ నెంబర్ 9 9 సార్. ఓకే. గ్రౌండ్ వచ్చేసి పిన్ నెంబర్ 8 సార్.
సో పిన్ నెంబర్ 8 కి గ్రౌండ్, పిన్ నెంబర్ 9 కి విసిసి. సో విసిసి ఎంత ఇవ్వాలండి? విసిసి 12 వోల్ట్ ఇవ్వాలి సార్ దీనికి. సో 12 వోల్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎప్పుడైతే ఈ ఐసీ యొక్క ఫస్ట్ పాయింట్ నుంచి 7th పాయింట్ దాకా 5 వోల్ట్ ఇన్పుట్ ఎప్పుడైతే వస్తుందో పాజిటివ్ ఇన్పుట్, ఈ ఐసీ ఈ కింద ఉన్న గ్రౌండ్ వచ్చేసేసి పై పిన్ సేమ్ ఆపోజిట్ సార్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ పిన్ కి గ్రౌండ్ అవుట్పుట్ చేస్తుంది సార్. ఇది ఇన్పుట్ లో 5 వోల్ట్ వచ్చినట్టయితే 5 వోల్ట్ వచ్చినట్టయితే ఈ ఐసీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ పిన్ ఏదైతే ఉందో, సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ పిన్ నెంబర్ 1 మీద ఇన్పుట్ 5 వోల్ట్ వచ్చింది అనుకోండి, ఈ 16th పిన్ నుంచి గ్రౌండ్ అవుట్పుట్ అవుతుంది సార్. ఇది 16th నెంబర్ పిన్ నుంచి గ్రౌండ్ అవుట్పుట్ అవుతుంది సార్. మీరు ఇక్కడ అవుట్పుట్ లో ఎల్ఈడీలు కనెక్ట్ చేశారు. అవును సార్, రిలే ఒకటి పెట్టాం సార్, రిలే ఒకటి కనెక్ట్ చేశారు. అవును సార్. దీనికి సప్లై ఇవ్వాలి. దీనికి వచ్చేసి 12 వోల్ట్స్ అని చెప్పారు, దీనికి 5 వోల్ట్స్. 5 వోల్ట్స్ ఇవ్వాలి సార్. ఓకే అండి. సో దీనికి సప్లై ఇచ్చిన తర్వాత చూద్దాం. అవును సార్. సో ఇందులో కనెక్షన్స్ అయితే చేశారు. ఒకసారి కనెక్షన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది వచ్చేసి మన దగ్గర ఏదైతే ఇన్వర్టర్ ఏసీ అవుట్డోర్ పీసీబీ ఉందో, మన దగ్గర వచ్చేసి ఇదిగోండి సార్, ఒక్కటే డీసీ పవర్ సప్లై ఉంది. దీని నుంచి 2 అవుట్పుట్లు ఇవ్వలేం కాబట్టి ఒక అవుట్పుట్ అనేది మనం 12 వోల్ట్స్ అనేది మనం పీసీబీ నుంచి తీసుకున్నాం సార్. ఇక్కడ పీసీబీ నుంచి ఒక అవుట్పుట్ తీసుకున్నారు సార్, 12 వోల్ట్స్ అవుట్పుట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకో అవుట్పుట్ వచ్చేసి 5 వోల్ట్ అవుట్పుట్ ఏదైతే ఇవ్వాలో అది వచ్చేసి డీసీ పవర్ సప్లై నుంచి తీసుకున్నాం సార్. ఓకే అండి. ఇక్కడ డీసీ పవర్ సప్లై ఆన్ చేస్తున్నాం సార్. ఇది ఫస్ట్ వచ్చేసి పీసీబీ ఆన్ చేస్తున్నాం సార్ ఒకసారి. సో ఫస్ట్ పీసీబీ ఆన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనం డీసీ పవర్ చెక్ చేస్తున్నాం సార్ ఒకసారి ఎంత వస్తుంది అన్నది. ఓకే. సో మల్టీమీటర్ చూపించండి. ఓకే. సో మల్టీమీటర్ అనేది డీసీలో ఉంది సార్ మల్టీమీటర్. ఓకే. నెక్స్ట్ ఇట్ వచ్చేసి పాజిటివ్ సార్ ఇది. సో ఇక్కడ 15 వోల్ట్ అనేది వస్తుంది. ఓకే. దీని యొక్క గ్రౌండ్ మరియు విసిసి పిన్ మీద 15 వోల్ట్ అనేది రావడం జరిగింది. ఈ ఏసీ వర్క్ చేయడానికి ఏం చేయాలి ఇప్పుడు? మనకి దీనికి వచ్చేసి ఇన్పుట్ లో మనం 5 వోల్ట్స్ పాజిటివ్ ఇవ్వాలి సార్. దీనికి ఇన్పుట్ లో 5 వోల్ట్స్ కనెక్షన్ ఇవ్వాలి సార్, పాజిటివ్ కనెక్షన్. ఇన్పుట్ లో 5 వోల్ట్స్ ఇవ్వాలి. మన దగ్గర ఒక పీసీబీ ఉంటే దాని నుంచి మనం 15 వోల్ట్స్ ఇక్కడ నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. మరియు వేరే సప్లై లేని కారణం వలన ఇక్కడ ఉన్న డీసీ పవర్ సప్లైతో ఒకటే అవుట్పుట్ అనేది డీసీ పవర్ సప్లై అవుట్ చేస్తుంది కాబట్టి ఒక అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. డీసీ పవర్ సప్లై అనేది 5 వోల్ట్స్ పెట్టినాం సార్. ఇక్కడ డీసీ పవర్ సప్లైని 5 వోల్ట్స్ లో పెట్టినాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీసీ పవర్ సప్లై గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ మనం మ్యాచ్ చేస్తాం సార్, ఎందుకంటే వర్క్ అవ్వాలి కాబట్టి. ఓకే. రెండింటిని కామన్ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఒకసారి ఇక్కడ చెక్ చేస్తుంది సార్ వోల్ట్ ఎంత వస్తుంది అనేది. ఇక్కడ 5 వోల్ట్ వస్తుంది సార్. ఇక్కడ చూపియండి. ఇదిగోండి సార్, పాజిటివ్ తీసుకున్నాము. ఓకే. డీసీ పవర్ సప్లై నెగిటివ్ తీసుకున్నాము, నెగిటివ్. సో ఇక్కడ 5 వోల్ట్ సార్, 5 వోల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఈ ఐసీ యొక్క పిన్ నెంబర్స్ మీద పిన్ నెంబర్ 8, 9 గ్రౌండ్ మరియు విసిసి అన్నారు కదా. అవును సార్. ఆ పిన్ మీద వోల్టేజెస్ అనేది చెక్ చేసి చూపించండి. ఇదిగోండి సార్, ఇది వచ్చేసి పిన్ నెంబర్ 8 సార్. పిన్ నెంబర్ 8. ఓకే. పిన్ నెంబర్ 8, పిన్ నెంబర్ 9. సో 15 వోల్ట్. ఓకే. ఓకేనా సార్, 15 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ బటన్స్ దేనికి ఇచ్చారండి? ఇక్కడ ఇప్పుడు మనకి 5 వోల్ట్స్ ఏదైతే ఉందో సార్, ఇది 3 బటన్స్ కి కనెక్ట్ అయింది సార్. ఇక్కడ 5 వోల్ట్ 3 బటన్స్ కి ఇచ్చేసారు. కనెక్ట్ అయింది సార్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఏదైతే ఇది దీంట్లో నుంచి మనం పాజిటివ్ తీసుకున్నామో 12 వోల్ట్స్ నుంచి, ఓకే, ఈ 12 వోల్ట్స్ డైరెక్ట్ గా ఈ ఎల్ఈడి ఏదైతే ఉందో దీన్ని పాజిటివ్ ఇచ్చేసాం సార్ త్రూ రెసిస్టర్. ఓకే. ఇప్పుడు ఈ ఎల్ఈడికి ఏదైతే ఉందో దీనికి గ్రౌండ్ అనేది ఈ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది సార్. ఇది ఆ ఎల్ఈడికి ఇప్పుడు గ్రౌండ్ కావాలి. ఆ గ్రౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వీలెంట్ 2000 ఎప్పుడైతే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో కింద పిన్స్ 1 to 6 పిన్స్ కి మనం ఎప్పుడైతే 5 వోల్ట్స్ ఇస్తామో అది గ్రౌండ్ అవుట్పుట్ చేస్తుంది సార్. ఇది ఓకే అండి. సో ఇక్కడ 1 బటన్ ఒక ఎల్ఈడికి ఇచ్చారా? అవును సార్. ఒక బటన్ ఒక ఎల్ఈడి, ఇంకో బటన్ ఇంకో ఎల్ఈడికి, ఇంకో బటన్ రిలేకి ఇచ్చారు. అవును సార్. వెరీ గుడ్ అండి. సో మరి ఇది ఆన్ చేసి చూపియండి. ఇదిగోండి సార్, ఏదైతే ఇప్పుడు మనం ఫస్ట్ రిలే ఆన్ అయింది సార్. ఇక్కడ ఓకే, రిలే ఆన్ అయిందో లేదో చూసుకోవడానికి మల్టీమీటర్ ని కంటిన్యూటీ మోడ్ లో పెట్టుకుని కంటిన్యూటీలో పెట్టుకున్నారు. కంటిన్యూటీ బజర్ మోడ్ పెట్టుకుని. ఓకే, నేను ఈ బటన్ ని ప్రెస్ చేస్తాను సార్ ఒకసారి. ఓకే అండి. ఓకే అండి సార్, ఇది ఆగిపోయింది సార్. వెరీ గుడ్ అండి. సో అలాగా రిలే అనేది వర్క్ అయింది. నెక్స్ట్ బటన్ వచ్చేసి మనం ఎల్ఈడికి ఇచ్చాం సార్. ఇది ఓకే అండి. ఎల్ఈడికి ఎప్పుడైతే కింద దీనికి పాజిటివ్ వోల్ట్ వస్తుందో అది గ్రౌండ్ అవుట్పుట్ చేస్తుంది సార్. ఆల్రెడీ ఎల్ఈడి దగ్గర పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ కలిసినప్పుడు సర్క్యూట్ క్లోజ్ అయింది, ఎల్ఈడి వెలిగింది సార్. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎల్ఈడి సార్. ఇది ఓకే. ఇట్లా ULN 2003కి ఎప్పుడైతే మనం ఫస్ట్ నుంచి 6 పిన్స్ లోపు
పాజిటివ్ వోల్ట్ 5 వోల్ట్స్ ఇస్తాము. Okay. అది ఆపోజిట్ పిన్ నుంచి గ్రౌండ్ అవుట్పుట్ చేస్తారు సార్. ఓకే అండి. సో వెరీ గుడ్ అండి వెంకటేష్ గారు, బాగా చేశారు ప్రాజెక్ట్ అనేది. ఈజీగా కాంపోనెంట్ని అర్థం చేసుకున్నారు కాబట్టి చేయగలిగారు. ఓకే, ఇది ఒక ఇన్వర్టర్ పీసీబీ. ఇందులో ఉన్న కొన్ని సెక్షన్స్ అనేది నేను మిమ్మల్ని అడుగుతాను. సో చూద్దాం మీరు దానికి చెప్పగలరో లేదో. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీన్ని ఏ సెక్షన్ అంటారండి? దీన్ని ఏసీ ఫిల్టరేషన్ అండ్ రెక్టిఫికేషన్ ప్రొటెక్షన్ అని కూడా అనొచ్చు సార్. ఎందుకంటే దీంట్లో మనకి ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఓకే, ఇవి ప్రొటెక్ట్ కూడా చేస్తాయి సార్ పీసీబీని. ఏదైతే వచ్చే కరెంట్ లో ఫ్లక్చువేషన్స్ కానీ, ఏదంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ కానీ వచ్చినవన్నీ ఇక్కడ ఫిల్టరేషన్ అవుతుంది సార్. నెక్స్ట్ ఏదైనా హై వోల్టేజ్ వస్తే ఈ కాంపోనెంట్ పాడైపోయి ఫ్రంట్కి వెళ్ళనివ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది సార్ ఇది. ఓకే అండి, పీసీబీని. సో ఇంకో సర్క్యూట్ అనేది అడుగుతాను. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీన్ని ఏ సర్క్యూట్ అంటారు? ఇది వచ్చేసేసి మనం ఇది ఎస్ఎంపిఎస్ సెక్షన్ అంటాం సార్ దీన్ని. ఎస్ఎంపిఎస్ స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై. ఏం జరుగుతుందండి ఎస్ఎంపిఎస్ లో? ఇప్పుడు ఏదైతే ఇక్కడ దాకా వచ్చిన ఇన్పుట్ ఉంది కదా సార్, ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్ దాకా వచ్చిన ఇన్పుట్ ని ఇక్కడ నుంచి దీనికి ఇచ్చి ఎస్ఎంపిఎస్ కి ఇచ్చి, ఎస్ఎంపిఎస్ నుంచి మనం లో అవుట్పుట్స్ తీసుకుంటాం సార్, డీసీ అవుట్పుట్స్. ఓకే, ఎస్ఎంపిఎస్ వచ్చేసి ఇన్పుట్ లో 300 వోల్ట్ ఇస్తే మనం ఇది అవుట్పుట్ లో మనకి దాని వైండింగ్ ఆధారంగా 12 వోల్ట్, 15 వోల్ట్, 5 వోల్ట్, 3.3 వోల్ట్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ చేస్తారు సార్ ఇది. ఓకే అండి, ఎస్ఎంపిఎస్. అందుకే దాన్ని స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అన్నాం సార్. ఓకే, నెక్స్ట్ ఒక కాంపోనెంట్ ఉంది ఇక్కడ. సో ఈ కాంపోనెంట్ LM2903 కంపారేటర్ ఐసీ. ఒక కంపారేటర్ ఐసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. కంపారేటర్ ఐసీకి వచ్చేసి 8 పిన్స్ ఉంటాయి సార్. డ్యూయల్ ఛానల్ అయితే, సింగిల్ ఛానల్ అయితే 5 పిన్స్ ఉంటాయి. డ్యూయల్ ఛానల్ అయితే 8 పిన్స్ ఉంటాయి సార్. సింగిల్ ఛానల్ వచ్చేసి కంపారేటర్ ఐసీ ఏదైతే మనం ఇన్వర్టింగ్ పిన్, నాన్ ఇన్వర్టింగ్ పిన్, అవుట్పుట్, విసిసి, గ్రౌండ్ ఉంటాయి సార్ దానికి. ఓకే, ఇన్వర్టింగ్ పిన్ హై ఉన్నప్పుడు గ్రౌండ్ అవుట్పుట్ చేస్తారు సార్. నాన్ ఇన్వర్టింగ్ పిన్ హై ఉన్నప్పుడు ఏమి అవుట్పుట్ చేస్తారు అది కన్ఫర్మ్ సార్. షూర్, చూద్దాం సార్, చూడాలంటే కనుక అది కూడా ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ అనేది కంపారేటర్ ఐసీ మీద చేసుకురండి. ఒక కంపారేటర్ ఐసీ అనేది ఎలా వర్క్ అవుతుంది చెప్పారు. సో ఇలాగా ఓన్లీ చదివించడమే కాదు, చదివించిన తర్వాత ప్రాక్టికల్ అనేది చేపించడం జరుగుతుంది. ఇలా ప్రాక్టికల్ చేయడం ద్వారా ఈజీగా అండర్స్టాండ్ అవ్వచ్చు ఒక కాంపోనెంట్ వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది. కాంపోనెంట్ వర్కింగ్ అనేది తెలిస్తే సర్క్యూట్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది, వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఇలాంటి ట్రైనింగ్ కోసం కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి 11th మార్చిన స్టార్ట్ అవుతుంది. వచ్చేవాళ్ళు సీట్ అనేది బుక్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ వెరీ మచ్.